హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ అండి. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్కి సంబంధించి పార్ట్ 2 వీడియో చేయడం జరుగుతుంది. దీనికన్నా ముందు మనం పార్ట్ 1 వీడియో చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎవరైనా చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి చూసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వడం కోసం ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్కు సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్ అండి. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. సో ఇక్కడ మనం 13వ విడత కాకుండా 15వ విడత అని చెప్పేసి తీసుకోండి. స్టేట్మెంట్ 1 వచ్చేసి 15వ విడత అండర్-19 వరల్డ్ కప్ దక్షిణాఫ్రికా వేదికగా నిర్వహించబడింది అని ఇచ్చాడు. 15వ విడత అండర్-19 వరల్డ్ కప్ విజేత భారత్ అని చెప్పేసి సెకండ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. 16వ విడత అండర్-19 వరల్డ్ కప్ 2026లో జింబాబ్వే, నమీబియాలు సంయుక్తంగా నిర్వహించనున్నాయని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1-2 సరైనవి, బి వచ్చేసి 2-3 సరైనవి, సి వచ్చేసి 1-3 సరైనవి, డి వచ్చేసి 1-2-3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మీరు వీడియోని పాజ్ చేసుకుని ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నేను ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ దానికి సంబంధించినటువంటి రిలేటివ్ పాయింట్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మనకు 15వ విడత అండర్-19 వరల్డ్ కప్ అనేటువంటిది దక్షిణాఫ్రికాకు వేదికగా నిర్వహించబడిందని చెప్పేసి ఇచ్చాడు. మనకి స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. 2024 జనవరి 19 నుంచి ఫిబ్రవరి 11 తారీఖులలో మనకు దక్షిణాఫ్రికా వేదికగా అండర్-19 వరల్డ్ కప్ అనేటువంటిది 15వ ఎడిషన్ అనేటువంటిది నిర్వహించబడింది. సో మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో ఈ 15వ ఎడిషన్కి సంబంధించినటువంటి విజేత భారత్ అని చెప్పేసి సెకండ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. సో దీనికి సంబంధించినటువంటి విజేత వచ్చేసి మనకు ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియా విజేతగా నిలవడం జరిగింది. మనకు రన్నర్ అప్గా మనకు ఇండియా నిలవడం జరిగింది. ఫైనల్లో ఓడిపోయిన టీం వచ్చేసి ఇండియాగా ఉండడం జరిగింది. సో ఆస్ట్రేలియా యొక్క అండర్-19 వరల్డ్ కప్ గెలవడం వరుస మనకు ఎన్నోసారి అంటే 4వసారి అండి. సో ఇప్పటి వరకు 4 సార్లు ఆస్ట్రేలియా యొక్క వరల్డ్ కప్ను గెలుచుకోవడం జరిగింది. సో మనకు మొదటిసారిగా 1988లో మొదటిసారిగా గెలుచుకోవడం జరిగింది ఆస్ట్రేలియా. రెండోసారి వచ్చేసి 2002లో గెలుచుకోవడం జరిగింది. థర్డ్ టైం వచ్చేసి మనకు 2010లో థర్డ్ టైం గెలుచుకోవడం జరిగింది. మనకు ప్రస్తుతం గెలుచుకున్నటువంటిది 2024 అనేటువంటిది 4వసారి గెలుచుకోవడం జరిగింది. సో ఇది అత్యధికంగా ఈ యొక్క వరల్డ్ కప్ గెలుచుకున్న టీం వచ్చేసి మనకు ఇండియాగా ఉంది. ఇప్పటి వరకు ఇండియా వచ్చేసి మనకు 5 సార్లు ఈ యొక్క వరల్డ్ కప్ గెలుచుకోవడం జరిగింది. సో మనకు 16వ ఎడిషన్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ మనకు 2026లో ఈ యొక్క ఎడిషన్ వచ్చేసి మనకు జింబాబ్వే మరియు నమీబియా దేశాలు సంయుక్తంగా నిర్వహించనున్నాయని చెప్పేసి ఇచ్చాడు. మనకు థర్డ్ స్టేట్మెంట్ రైట్ అవుతుందండి. సో ఇచ్చినటువంటి దాంట్లో 1-2 స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో దీనికి సంబంధించి మరికొంత సమాచారం మనం చూసినట్లయితే, సో మొట్టమొదటిసారిగా మనకు అండర్-19 వరల్డ్ కప్ అనేటువంటిది మనకు 1988వ సంవత్సరంలో నిర్వహించడం జరిగింది. తొలిసారిగా మనకు 1988వ సంవత్సరంలో ఈ యొక్క పోటీలు నిర్వహించబడ్డాయి. సో మనకు కాకపోతే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క పోటీలు నిర్వహించడం అనేటువంటిది మనకు 1998. సో 1998 సంవత్సరం నుంచి వెళ్ళి మనకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క వరల్డ్ కప్ నిర్వహించడం అనేటువంటిది ప్రారంభం కావడం జరిగింది. సో అత్యధిక సార్లు ఈ యొక్క వరల్డ్ కప్ గెలుచుకున్నటువంటి టీం వచ్చేసి ఇండియాగా ఉందండి. సో ఇప్పటి వరకు ఇండియా వచ్చేసి మనకు 5 సార్లు గెలుచుకోవడం జరిగింది. మనకు 2002 సంవత్సరం 2000 ఇయర్లో మనకు ఫస్ట్ టైం గెలుచుకోవడం జరిగింది. ఇండియా వచ్చేసి 2000 ఇయర్లో ఫస్ట్ టైం గెలుచుకోవడం జరిగింది. సెకండ్ టైం వచ్చేసి మనకు 2008లో గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ 2012లో వచ్చేసి మనకు థర్డ్ టైం గెలుచుకోవడం జరిగింది. 2012లో థర్డ్ టైం, అదేవిధంగా 2018లో మనకు ఫోర్త్ టైం గెలుచుకోవడం జరిగింది. చివరిసారిగా మనకు 2022 వరల్డ్ కప్ కూడా మనకు భారతదేశమే గెలుచుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. సో మనకు 15వ ఎడిషన్కి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే మనకు 15వ ఎడిషన్ విజేత వచ్చేసి ఆస్ట్రేలియా, మనకు రన్నర్ అప్గా ఇండియా ఉండడం జరిగింది. సో మనకు 15వ ఎడిషన్లో పాల్గొన్నటువంటి మొత్తం టీమ్స్ వచ్చేసి మనకు 16 టీమ్స్ పాల్గొనడం జరిగిందండి. సో భారతదేశానికి సంబంధించినటువంటి కెప్టెన్గా మనకు ఉదయ్ శరణ్. సో ఉదయ్ శరణ్ అనేటువంటి వ్యక్తి మనకు భారతదేశానికి సంబంధించినటువంటి కెప్టెన్గా ఉన్నాడు. సో ఇవన్నీ పాయింట్స్ మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి 2023 జ్ఞాన్పీఠ్ అవార్డుని గుల్జార్ మరియు జగద్గురు రామభద్రాచార్యులు సంయుక్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని చెప్పేసి ఇచ్చాడు. సెకండ్ వచ్చేసి జ్ఞాన్పీఠ్ అవార్డుని 1954 సంవత్సరంలో ఏర్పాటు చేశారు అన్నాడు. థర్డ్ స్టేట్మెంట్లో ఇప్పటి వరకు 3 తెలుగువారికి జ్ఞానపీఠ అవార్డు లభించిందని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1-2 సరైనవి, బి వచ్చేసి 2-3 సరైనవి, సి వచ్చేసి 1-3 సరైనవి, డి వచ్చేసి 1-2-3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం ఒకసారి చూసినట్లయితే స్టేట్మెంట్ 1లో 2023 సంవత్సరానికి గాను మనకు 2023 సంవత్సరానికి సంబంధించినటువంటి జ్ఞానపీఠ అవార్డు గుల్జార్ మరియు జగద్గురు రామభద్రాచార్యులకు సంయుక్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో ఇక్కడ మనకి ఇద్దరికి అవార్డు రావడం జరిగిందండి. గుల్జార్ అనేటువంటి వ్యక్తికి మనకు, అదేవిధంగా జగద్గురు రామభద్రాచార్యులకి ఈ యొక్క అవార్డు అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం 2024 సంవత్సరంలో ప్రకటించారు. కాకపోతే అది 2023 సంవత్సరానికి సంబంధించింది. అదేవిధంగా మనకు జ్ఞానపీఠ అవార్డుకి సంబంధించి స్టాట్స్లో భాగంగా
జ్ఞానపీఠ అవార్డుని 1954 సంవత్సరంలో ఏర్పాటు చేశారని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. యాక్చువల్గా మనకు జ్ఞానపీఠ అవార్డుని 1964 సంవత్సరంలో ఏర్పాటు చేస్తే 1965 సంవత్సరం నుంచి ఈ అవార్డులు ఇవ్వడం అనేటువంటిది స్టార్ట్ కావడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో ఇప్పటి వరకు తెలుగు వారికి ముగ్గురికి ఒక అవార్డు రావడం జరిగిందని చెప్పేసి ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో మనకు వచ్చినటువంటి ముగ్గురు వ్యక్తులు ఒకసారి చూసుకున్నట్లయితే విశ్వనాథ సత్యనారాయణ అనేటువంటి వ్యక్తికి మనకు రామాయణ కల్పవృక్షం అనేటువంటి దానికి సంబంధించినటువంటి నవలకు సంబంధించి 1970 సంవత్సరంలో రావడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి మనకు సింగిరెడ్డి నారాయణకు రావడం జరిగిందండి. విశ్వంబర అనేటువంటి నవలకు గాను 1988 సంవత్సరంలో సింగిరెడ్డి నారాయణకు రావడం జరిగింది విశ్వంబర అనేటువంటి నవలకి. అదేవిధంగా మనకు థర్డ్ వ్యక్తి వచ్చేసి రావూరి భరద్వాజ ప్రాకుడు రాళ్లకు మనకు 2012లో రావడం జరిగింది. సో ఈ యొక్క ముగ్గురు పేర్లు మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇచ్చినటువంటి దాంట్లో మనకు 1-3 స్టేట్మెంట్ మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో దీనికి సంబంధించినటువంటి మనకు బేసిక్స్ చూసుకున్నట్లయితే మొట్టమొదటిసారిగా ఈ యొక్క అవార్డు అనేటువంటిది మనకు 1965 సంవత్సరంలో శంకర్ కురూప్ అనేటువంటి వ్యక్తికి రావడం జరిగింది. 1964 సంవత్సరంలో గాను మనకు 1965 సంవత్సరంలో ప్రకటిస్తే మొట్టమొదటి వ్యక్తి జ్ఞానపీఠ అవార్డు తీసుకున్నటువంటి తొలి వ్యక్తిగా శంకర్ కురూప్ అనేటువంటి వ్యక్తి ఒడుకుచుకుల్ అనేటువంటి నవలకు రావడం జరిగింది. అదేవిధంగా జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి తొలి మహిళ ఎవరు అంటే మనకు ఆశాపూర్ణాదేవి అండి. ఆశాపూర్ణాదేవి అనేటువంటికి మనకు వెస్ట్ బెంగాల్కు సంబంధించినటువంటి ఆమె 1976 సంవత్సరంలో ప్రథమ్ ప్రసూతి అనేటువంటి నవలకు రావడం జరిగింది. సో ఇవి ఇద్దరు కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో మనకు గత సంవత్సరంలో వచ్చినటువంటి జ్ఞానపీఠ అవార్డుకు సంబంధించి చూసుకున్నట్లయితే 2022 సంవత్సరానికి సంబంధించి 2023లో గ్రహీతలు 2022 సంవత్సరానికి సంబంధించి 2023లో వచ్చినటువంటి వారు ఎవరంటే మనకు దామోదర్ మౌజో. సో దామోదర్ మౌజో అనేటువంటి వ్యక్తికి మనకు ఈ యొక్క అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా 2021కి గాను 2022 సంవత్సరంలో ప్రకటిస్తే మనకు నీలామణి ఫుఖాన్ అనేటువంటి వ్యక్తికి రావడం జరిగింది. అంటే మనకు ప్రీవియస్గా వచ్చినటువంటి ఇద్దరు పేర్లు కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. 2022లో నీలామణి ఫుకున్, 2023లో దామోదర్ మౌజో, 2024 వచ్చేసి మనకు గుల్జార్ మరియు జగద్గురు రామభద్రాచార్యులకు రావడం జరిగింది. సో గుల్జార్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇతని అసలు పేరు వచ్చేసి సంపూరణ్ సింగ్ కాల్రా అనేటువంటిది ఇతని యొక్క అసలు పేరుగా ఉంది. సో ఇతను మనకు ఉర్దూ కవిగా గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి, ఉర్దూ కవి. సో ఇతనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇతనికి 2004 సంవత్సరంలో 2004 సంవత్సరంలో మనకు పద్మభూషణ్ అవార్డు రావడం జరిగింది. మనకు గుల్జార్ అనేటువంటి వ్యక్తికి 2004లో పద్మభూషణ్ రావడం జరిగింది. అదేవిధంగా మనకు 2013 సంవత్సరంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా రావడం జరిగింది. ఇటు మనకు 2009 సంవత్సరంలో మనకు ఆస్కార్ అవార్డు కూడా రావడం జరిగిందండి ఇతనికి. సో ఇవన్నీ కూడా అతని యొక్క ఇంపార్టెన్స్గా చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు జగద్గురు రామభద్రాచార్యులకు సంబంధించి చూసుకున్నట్లయితే 2015 సంవత్సరంలో ఇతనికి పద్మ విభూషణ్ అవార్డు రావడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. సో మనకి ఈ యొక్క జ్ఞానపీఠ అవార్డు కింద మనకు కంచు వాగ్దేవి ప్రతిమనిస్తారండి. అదేవిధంగా మనకు 11 లక్షల రూపాయల నగదు పురస్కారము, ప్రశంసా పత్రము అనేటువంటి ఈ యొక్క జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇస్రో ఇటీవల GSLV F-14 వాహక నౌక ద్వారా ఏ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిందని చెప్పేసి ఇచ్చాడు. ఏ వచ్చేసి మనకు ఎక్స్ప్లోరర్ 1 అన్నాడు, బి వచ్చేసి ఇన్శాంట్ 3 DS అన్నాడు, 3 వచ్చేసి మెగాట్రోపిక్స్ అన్నాడు, డి వచ్చేసి కార్టోసాట్ 2 అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ఇస్రో మనకి ఇటీవల GSLV F-14 అనేటువంటి వాహక నౌకను ఉపయోగించేసి మనకు ఇన్శాంట్ 3 DS అనేటువంటి ఉపగ్రహాన్ని మనకు అంతరిక్షంలోకి పంపించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉపయోగం ఏంటంటే మనకు వాతావరణంలో రాబోయేటువంటి మార్పులను గుర్తించడం, అదేవిధంగా రాబోయేటువంటి విపత్తులను ముందుగానే గుర్తించడం కోసం ఈ యొక్క శాటిలైట్ అనేటువంటిది మనకు ఉపయోగపడుతుందండి. సో ఇందులో ఇచ్చినటువంటి మిగతా ఆప్షన్కి సంబంధించి కూడా చూసుకున్నట్లయితే మనకు ఎక్స్ప్లోరర్ లేదా ఎక్స్పోసాట్ అనేటువంటి ఉపగ్రహాన్ని కూడా మనకు 2024 జనవరి 1వ తారీఖున ఈ యొక్క ఉపగ్రహానికి సంబంధించి ప్రయోగం చేయడం జరిగిందండి. సో దీనికి సంబంధించి మనకు కృష్ణ బిలాల యొక్క అధ్యయనం చేయడం కోసం చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇది కూడా మనకు లాస్ట్ మంత్లో కరెంట్ అఫైర్లో ఉంది కాబట్టి ఎక్స్ప్లోరర్ 1 లేదా ఎక్స్పోసాట్ అనేటువంటి శాటిలైట్ని మనకు PSLV C-58 వాహక నౌక ద్వారా దీన్ని ప్రయోగించడం జరిగింది. 2024 జనవరి 1న ప్రయోగించడం జరిగిందండి. సో ఇది మనకు కృష్ణ బిలాలకు సంబంధించి అధ్యయనం కోసం దీనికి సంబంధించి ప్రయోగం చేయడం జరిగింది. అదేవిధంగా మనకు మెగాట్రోపిక్స్కి సంబంధించి కూడా మనకు లాస్ట్ ఇయర్లో దీనికి సంబంధించి కరెంట్ ఇష్యూలో ఉండేయండి. సో ఇది ఏంటంటే మనకు 2011లో ఈ యొక్క ప్రయోగాన్ని ఇండియా, ఫ్రాన్స్ సంయుక్తంగా చేపట్టడం జరిగింది. సో అయితే దీనికి సంబంధించి 2023లో దీన్ని నిర్వీర్యం చేయడం జరిగిందండి. ఇస్రో వచ్చేసి దీనికి సంబంధించి ఉపగ్రహాన్ని మనకు అంతరిక్షంలోనే నిర్వీర్యం చేయడం జరిగింది. ఇలా అంతరిక్షంలోనే నిర్వీర్యం చేసినటువంటి మొట్టమొదటి ఉపగ్రహంగా మనకు మెగాట్రోపిక్స్ కలదు. సో ఇది మనకు 2011లో ఇండియా, ఫ్రాన్స్ సంయుక్తంగా దీనికి సంబంధించి ప్రయోగం చేయడం జరిగింది. అదేవిధంగా కార్టోసాట్ 2. సో కార్టోసాట్ 2 అనేటువంటిది కూడా మనకి ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి ఉపగ్రహం అండి. ఇది కూడా సముద్రంలో విజయవంతంగా ఇస్రో పడేయడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా దీని యొక్క ఉపయోగం పూర్తయిన తర్వాత దీనికి సంబంధించి
దీని యొక్క శకలాలన్నింటినీ కూడా సముద్రంలో విజయవంతంగా ఇస్రో పడేయడం జరిగింది. సో అయితే దీనికి సంబంధించి కార్టోసాట్ 2 అనేటువంటి ప్రయోగం ఎప్పుడు చేశారంటే 2007లో చేయడం జరిగిందండి. 2007 సంవత్సరంలో దీనికి సంబంధించి ప్రయోగం చేయడం జరిగింది. ఇది 2019 వరకు కూడా పనిచేయడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి అన్ని కూడా మనం చూసుకోవాల్సి ఉంటుందండి. వీటి అన్నిటి కూడా మనకు వార్తల్లో ఉన్నటువంటి అంశాలే. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అనేటువంటిది ఇన్సాట్ 3DS అనేటువంటి ఉపగ్రహము GSLV F-14 వాహక నౌక ద్వారా ప్రయోగించడం జరిగిందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ ఛాంపియన్షిప్ 2014 ఉమెన్స్ విభాగంలో స్వర్ణ పథకాన్ని గెలుచుకున్నటువంటి దేశాన్ని గుర్తించండి అంటున్నాడు. ఏ వచ్చేసి మలేషియా, బి వచ్చేసి థాయిలాండ్, సి వచ్చేసి ఇండియా, 4 వచ్చేసి మనకు డి వచ్చేసి మనకు జపాన్ అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకి ఇటీవల ఆసియా బ్యాడ్మింటన్ టీంకి సంబంధించినటువంటి ఛాంపియన్షిప్ మనకు 2024కు సంబంధించి స్వర్ణ పథకం గెలుచుకున్నటువంటి దేశాన్ని గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. సో ఇది మనకు ఇండియాకి సంబంధించి ఈ యొక్క అవార్డు రావడం జరిగిందండి. సో ఇది మనకు ఇండియా అనేటువంటిది ఈ యొక్క దీనికి సంబంధించి గెలుచుకోవడం అనేటువంటిది ఇదే తొలిసారి. మనకు ఆసియా బ్యాడ్మింటన్లో టీమ్ ఛాంపియన్షిప్స్కి సంబంధించి స్వర్ణ పథకం గెలుచుకోవడం అనేటువంటిది ఇదే ఫస్ట్ టైంగా చూసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి మనకు ఇది ఎక్కడ నిర్వహించబడిందని చూసుకున్నట్లయితే మనకు మలేషియాలో దీనికి సంబంధించి ఈవెంట్ కండక్ట్ చేయడం జరిగింది. మనకు ఫిబ్రవరి 13. సో ఫిబ్రవరి 13 నుంచి 18 తారీఖుల మధ్య ఈ యొక్క ఈవెంట్ని మనకు మలేషియాకు సంబంధించినటువంటి వేదికగా నిర్వహించడం జరిగింది. సో ఫైనల్లో ఓడిపోయిన టీం ఏంటంటే మనకు థాయిలాండ్గా చూసుకోవాల్సి ఉంటుందండి. ఓడిపోయిన టీం వచ్చేసి థాయిలాండ్. సో విజేత వచ్చేసి భారత్గా ఉంది. సో ఇది ఎక్కడ నిర్వహించబడింది అంటే మనకు మలేషియాలో నిర్వహించబడడం జరిగింది. సో అయితే మనకు దీనికి సంబంధించి పురుషుల విభాగం కూడా మనకు ఇంతకుముందు గతంలో కాంస్య పథకాలు గెలుచుకున్నటువంటి చరిత్ర ఉందండి. మనకు 2016లో. సో 2016 అదేవిధంగా 2020 సంవత్సరాలలో మనకు ఆసియా బ్యాడ్మింటన్కి సంబంధించినటువంటి ఛాంపియన్షిప్ని కాంస్య పథకాన్ని గెలుచుకున్నటువంటి టీంగా మనకు పురుషుల టీం ఉందండి. సో ఇది మనకు పురుషులకు సంబంధించినటువంటి రికార్డ్స్లో భాగంగా 2016-20 సంవత్సరాలకు సంబంధించి చూసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే మహిళల విభాగానికి సంబంధించి స్వర్ణ పథకం గెలుచుకోవడం మరియు ఇదే తొలిసారిగా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఈవెంట్ వచ్చేసి మనకు మలేషియాలో నిర్వహించబడడం జరిగిందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇటీవల అత్యధిక సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వారిని గుర్తించండి అంటున్నాడు. ఏ వచ్చేసి చెంపై సూరన్ అని చెప్పేసి ఇచ్చాడు. బి వచ్చేసి అరవింద్ కేజ్రీవాల్, సి వచ్చేసి నితీష్ కుమార్, డి వచ్చేసి పినరయ్ విజయ్ అని చెప్పేసి తీసుకోండి. సో దీనికి సంబంధించి మనం కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే మనకు నితీష్ కుమార్ అనేటువంటి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. మనకు ఇప్పటివరకు 9 సార్లు మనకు నితీష్ కుమార్ గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇతడు మనకు బీహార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిగా చూసుకోవాల్సి ఉంటుందండి. సో మనకు బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ఎమ్మెల్యేల స్థానాల సంఖ్య చూసుకున్నట్లయితే 243 మనకు ఎమ్మెల్యే స్థానాలు ఉండడం జరిగింది. అయితే మనకు ఇటీవల ఏమైందంటే కాంగ్రెస్తో మనకు పొత్తు అనేటువంటి ఉపసంహరించుకోవడం వల్ల మనకు బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో మనకు నితీష్ కుమార్ గారు మరోసారి ప్రమాణ స్వీకారం చేయాల్సి వచ్చింది. దీంతో మనకు అత్యధిక సార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వ్యక్తిగా నితీష్ కుమార్ గారు నిలవడం జరిగిందండి. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ సి అవుతుంది. సో మనకి ఇటీవల చెంపై సోరెన్ కూడా వార్తల్లో ఉన్నారు. ఇతడు మనకు జార్ఖండ్ సీఎంగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేశాడండి. సో మనకు జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మొత్తం ఎమ్మెల్యేల స్థానాలు చూసుకున్నట్లయితే మనకు 81 ఎమ్మెల్యే స్థానాలు ఉండడం జరిగింది. సో ఇటీవల మనకు జార్ఖండ్ సీఎంగా ఉన్నటువంటి హేమంత్ సోరెన్కి అవినీతి ఆరోపణల నేపథ్యంలో మనకు విశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ విశ్వాస తీర్మానం నెగ్గినటువంటి వ్యక్తిగా మనకు చెంపై సోరెన్ వార్తల్లో నిలవడం జరిగింది. అదేవిధంగా మనకు ఇటీవల జార్ఖండ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మనకు హేమంత్ సోరెన్ యొక్క అవినీతి నేపథ్యంలో మనకు వార్తల్లో వచ్చినటువంటి వ్యక్తిగా మనం చెంపై సోరెన్ చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు అరవింద్ కేజ్రీవాల్. సో ఇటీవల మనకు అరవింద్ కేజ్రీవాల్ కూడా వార్తల్లో నిలవడం జరిగింది. ఢిల్లీలో ప్రవేశపెట్టినటువంటి విశ్వాస తీర్మానం నెగ్గుతూ వార్తల్లో నిలవడం జరిగిందండి. సో ఢిల్లీకి సంబంధించినటువంటి అసెంబ్లీ స్థానాలు మనం మొత్తం చూసుకున్నట్లయితే 70గా ఉంది. సో ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు కేరళకు సంబంధించినటువంటి సీఎం అయినటువంటి పినరయ్ విజయన్ కూడా వార్తల్లో నిలవడం జరిగిందండి. ఇటీవల మనకు గవర్నమెంట్ వర్సెస్ గవర్నర్ నేపథ్యంలో వివాదం వచ్చినటువంటి నేపథ్యంలో మనకు సీఎం పినరయ్ విజయన్ గారు కూడా మనకు వార్తల్లో నిలవడం జరిగింది. సో ఇవందరూ కూడా మనకు వార్తల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులుగా చూసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో 17వ లోక్సభకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి అంటున్నాడు. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి 10% రిజర్వేషన్ కల్పించడం అనేటువంటిది మనకు 17 లోక్సభలో భాగంగా జరిగిందని చెప్పేసి ఇచ్చాడు. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ఆర్టికల్ 370 రద్దు ఈ కాలానికి చెందిందని చెప్పేసి ఇచ్చాడు. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడం అన్నాడు. సో మనకు ఏలో 1-2 సరైనవి, బి వచ్చేసి 2-3 సరైనవి, సి వచ్చేసి 1-3 సరైనవి, డి వచ్చేసి 1-2-3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకు 17వ లోక్సభ యొక్క కాలం పీరియడ్ చూసుకున్నట్లయితే మనకు 2019 నుంచి స్టార్ట్ అయ్యి 2024 వరకు దీని యొక్క పీరియడ్ అనేటువంటిది ఉందండి. సో ఇది ఇప్పుడు రాబోయేటువంటి మనకు లోక్సభ ఎలక్షన్స్ వచ్చేసి మనకు 18వ లోక్సభ ఎన్నికలుగా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఈ యొక్క 17వ లోక్సభ పీరియడ్లో జరిగినటువంటి ముఖ్యాంశాలకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి 10% రిజర్వేషన్ కల్పించడం అని చెప్పేసి ఇచ్చాడు. ఇది స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. సో ఇది మనకు 16వ లోక్సభలో భాగంగా జరిగిందండి. యాక్చువల్గా ఇది మనకు 2019
2019 జనవరి మాసంలోనే మనకు ఇంప్లిమెంటేషన్ కావడం జరిగింది కాబట్టి సో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కు సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణ మనకు 103 రాజ్యాంగ సవరణ. సో ఇది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. 103వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకు ఆర్టికల్ 15(6) కావచ్చు, అదేవిధంగా 16(6) అనేటువంటి ఆర్టికల్స్ చేర్చడం జరిగింది. అయితే ఇది మనకు 2019 జనవరి 14 నుంచి అమలులోకి రావడం జరిగింది. కాకపోతే మనకు ఈ యొక్క 17వ లోక్సభ కాలం వచ్చేసి 2019 ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చింది కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అనేటువంటిది రాంగ్ అవుతుంది. సో ఆర్టికల్ 370 రద్దు అనేటువంటి ఈ కాలానికి సంబంధించి అని చెప్పేసి ఇచ్చాడు. సో సెకండ్ స్టేట్మెంట్ అనేటువంటిది కరెక్ట్ అవుతుందండి. సో ఇది మనకు జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ప్రత్యేక రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించేటువంటి అంశం ఆర్టికల్ 370. సో ఇది మనకు 17వ లోక్సభ కాలంలో భాగంగా జరిగిందండి. అదేవిధంగా చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడం అని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో ఇటీవల మనకు ఈ యొక్క బిల్లు అనేటువంటిది మనకు చట్టసభల్లో ఆమోదం పొందడం జరిగింది. సో అదేవిధంగా ఇది 106వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకు ఈ యొక్క చట్ట రూపం దాల్చడం జరిగింది. సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. ఇచ్చిన దాంట్లో మనకు స్టేట్మెంట్ 2, 3 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ బి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో మనకు 17వ లోక్సభకు సంబంధించినటువంటి కాలం అనేటువంటిది మనకు ఈ యొక్క ఫిబ్రవరి మరియు మార్చి మాసాలతో ఎండ్ కావడం జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి అన్ని హైలైట్స్ కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. సో ఇందులో ఆప్షన్లో మనకు 2, 3 అనేటువంటిది కరెక్ట్ ఇవ్వలేదండి. సో ఆప్షన్ సి అనేటువంటి దీనికి తీసుకోండి. 2, 3 అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకు 17వ లోక్సభకు సంబంధించినటువంటి అధికార నాయకుడు వచ్చేసి మనకు నరేంద్ర మోడీ గారు ఉన్నారండి. లోక్సభకు సంబంధించినటువంటి 17వ లోక్సభ నాయకుడు వచ్చేసి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. మనకు ప్రతిపక్ష నాయకుడు అనేటువంటి వారు ఎవరు లేకుండా పోయిందండి. అదేవిధంగా మనకు స్పీకర్గా లోక్సభ స్పీకర్గా వచ్చేసి మనకు ఓం బిర్లా గారు దీనికి సంబంధించినటువంటి స్పీకర్గా ఉన్నారు. సో అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి మొత్తం మహిళా ఎంపీలు వచ్చేసి 14% మహిళా ఎంపీలుగా కూడా మనకు ఉండడం జరిగింది. సో మనకి ఇవన్నీ కూడా మనం పాయింట్స్ చూసుకోవాల్సి ఉంటుంది. సో మనకు 2020 కరోనా పాండమిక్ అనేటువంటి ఈ యొక్క లోక్సభ కాలానికి సంబంధించిందిగా చూసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఎలక్ట్రిక్ బాండ్స్ చెల్లవని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో రాజ్యాంగ ధర్మాసనం ఎవరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిందని చెప్పేసి ఇచ్చాడు. ఏ వచ్చేసి జస్టిస్ బిఆర్ గవాయి అన్నాడు. 2 వచ్చేసి మనకు జస్టిస్ సంజీవ్ ఖన్నా అని చెప్పేసి తీసుకోండి, జస్టిస్ సంజీవ్ ఖన్నా. 3 వచ్చేసి జస్టిస్ డివై చంద్రచూడ్ అని ఇచ్చాడు. 4 వచ్చేసి జస్టిస్ మనోజ్ మిశ్రా అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనకు చూసినట్లయితే సో ఇటీవల మనకు సుప్రీంకోర్టు సంచలనమైనటువంటి తీర్పు వచ్చేసి మనకు ఎలక్ట్రిక్ బాండ్స్ అనేటువంటి చెల్లవు అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క తీర్పు వచ్చినటువంటి తేదీ వచ్చేసి మనకు ఫిబ్రవరి 15 అండి. ఫిబ్రవరి 15 తారీఖున ఈ యొక్క తీర్పు రావడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి మనకు రాజ్యాంగ ధర్మాసనం ఎవరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిందని చూసుకున్నట్లయితే మనకు డివై చంద్రచూడ్ అండి. మనకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి డివై చంద్రచూడ్ ఆధ్వర్యంలో దీనికి సంబంధించి మనకు రాజ్యాంగ ధర్మాసనం అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇందులో ధర్మాసనంలో ఒక చైర్మన్తో పాటు 4 సభ్యులు అయితే 5గురితో ధర్మాసనం అనేటువంటిది ఉంటుంది. సో ఇందులో భాగంగా ఉన్నటువంటి మిగతా సభ్యులు ఎవరంటే మనకు బిఆర్ గవాయి అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, నెక్స్ట్ సంజీవ్ ఖన్నా ఉన్నారు, నెక్స్ట్ వచ్చేసి మనోజ్ మిశ్రా ఉన్నారు. సో అదనంగా ఉన్నటువంటి వ్యక్తి వచ్చేసి మనకు జస్టిస్ పార్దీవాలా అనేటువంటి వ్యక్తి కూడా మనకి ఇందులో రాజ్యాంగ ధర్మాసనంలో సభ్యుడిగా ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎలక్ట్రిక్ బాండ్స్ అనేటువంటి మనకు ఎప్పుడు వచ్చిందని చూసుకున్నట్లయితే మనకు 2017-18 సో 2017-18 బడ్జెట్ మనకు ప్రవేశపెట్టేటప్పుడు మనకు అప్పుడు ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారు దీనికి సంబంధించి ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఇది మనకు 2018 నుంచి ఎలక్ట్రిక్ బాండ్స్ అనేటువంటి మనకు అమల్లోకి రావడం జరిగిందండి. సో ఇది ఎలక్ట్రిక్ బాండ్స్ని మనకు ఎవరు జారీ చేస్తారని చూసుకున్నట్లయితే మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు దీనికి సంబంధించి జారీ చేసేటువంటి అధికారం ఉంటుందండి. సో ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఎలక్ట్రిక్ బాండ్స్ అనేటువంటిది 2017-18 బడ్జెట్లో భాగంగా అప్పుడు ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారు ప్రపోజ్ చేయడం జరిగింది. కాకపోతే మనకి ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు వచ్చేసి ఎలక్ట్రిక్ బాండ్స్ చెల్లవు అని చెప్పేసి తీర్పు ఇవ్వడంతో సో ఇది మనకు వార్తల్లో ఉన్నటువంటి అంశంగా చూసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇటీవల నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసినటువంటి కల్కీధామ్ ఆలయం ఎక్కడ కలదు అని చెప్పేసి ఇచ్చాడు. ఏ వచ్చేసి అబుదాబి, బి వచ్చేసి ఆస్ట్రేలియా ఇచ్చాడు, సి వచ్చేసి ఉత్తరప్రదేశ్, డి వచ్చేసి అస్సాం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఉత్తరప్రదేశ్ అండి. సో మనకు ఇటీవల మనకు కల్కీధామ్ అనేటువంటి టెంపుల్ కావచ్చు, మనకు అదేవిధంగా బాలకరామ్ యొక్క ప్రాణ ప్రతిష్ఠ 2024 జనవరి 22 అయోధ్యలో జరిగింది కదా. సో ఈ 2 టెంపుల్స్ కూడా మనకు ఉత్తరప్రదేశ్లో కలవు. ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. సో అబుదాబికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు మధ్య ఆసియాలోని అతిపెద్ద హిందూ దేవాలయాన్ని ఇటీవల నరేంద్ర మోడీ గారు మనకు ప్రారంభించడం జరిగింది. అది మనకు ఫిబ్రవరి 14 ప్రారంభించడం జరిగిందండి. సో ఇది కూడా గుర్తుంచుకోండి. మధ్య ఆసియా దేశాల్లోని అతిపెద్ద హిందూ దేవాలయం ఫిబ్రవరి 14 నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. ఇటీవల మనకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో పర్యటనలో భాగంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగిందండి. అదేవిధంగా ఆస్ట్రేలియాకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇటీవల మనకు ప్రపంచంలోనే ఎత్తైన రామాలయాన్ని మనకు ఆస్ట్రేలియాలో నిర్మించబోతున్నారు. సో ఇది 221 అడుగుల ఎత్తు ఉంటుందండి. 721 అడుగుల ఎత్తుతో ఈ యొక్క
దేవాలయాన్ని మనకు పెర్త్, ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి పెర్త్ సిటీలో నిర్మించబోతున్నారు. దీనికి సంబంధించి మనకు శ్రీరామ్ వేదిక్ కల్చర్ ట్రస్ట్ వాళ్ళు దీనికి సంబంధించి నిర్మాణం చేయబోతున్నారు. అదేవిధంగా మనకు అస్సాంకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇటీవల మనకు కామాఖ్య దేవాలయానికి సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించి శంకుస్థాపన ఇటీవల మనకు నరేంద్ర మోడీ గారు చేయడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఆప్షన్స్ కూడా మనకు ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి అంశాలుగా చూసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇండియా టుడే సర్వే 2024 ప్రకారం ఉత్తమ ప్రధానిని గుర్తించండి అంటున్నాడు. ఏ వచ్చేసి మన్మోహన్ సింగ్, బి వచ్చేసి ఇందిరాగాంధీ, సి వచ్చేసి వాజ్పేయి, డి వచ్చేసి నరేంద్ర మోడీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ఇండియా టుడే సర్వే 2024 ప్రకారం ఉత్తమ ప్రధానిగా మనకి ఇటీవల మనకు నరేంద్ర మోడీ గారికి నిలవడం జరిగిందండి. మనకు నరేంద్ర మోడీ గారి యొక్క ప్రధానమంత్రి పీరియడ్ వచ్చేసి 2014 నుంచి ప్రారంభం కావడం జరిగింది. ప్రస్తుతం మనకు ప్రధానమంత్రిగా ఇద్దరు కొనసాగుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఫస్ట్ ప్లేస్లో నరేంద్ర మోడీ నిలిస్తే మనకు రెండో ప్లేస్లో మనకు వాజ్పేయి నిలవడం జరిగిందండి. సో ఈ యొక్క సర్వేకి సంబంధించి ఇందిరాగాంధీ థర్డ్ ప్లేస్లో నిలవడం జరిగింది. మన్మోహన్ సింగ్ గారు మనకు ఫోర్త్ ప్లేస్లో నిలవడం జరిగింది. సో ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సో మన్మోహన్ సింగ్ గారి యొక్క ప్రధానమంత్రి పీరియడ్ వచ్చేసి 2004 నుంచి 2014 మధ్యలో ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది. ఇందిరాగాంధీకి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు 1966 నుంచి 77, సో 1966 నుంచి 77, అదేవిధంగా 1980 నుంచి 84, 1980 నుంచి 84 మధ్య కాలంలో మనకు ప్రధానిగా పనిచేయడం జరిగింది. వాజ్పేయికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే మనకు 1996లో స్టార్ట్ అవుతుందండి ఇతని యొక్క పీరియడ్ వచ్చేసి. సో వాజ్పేయికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే మనకు 1996లో మనకు ఒకసారి ప్రమాణ స్వీకారం చేస్తారు. అదేవిధంగా మనకు 1998లో రెండోసారి ప్రమాణ స్వీకారం, మనకు 1999లో మూడోసారి ప్రమాణ స్వీకారం చేసి 2004 వరకు కొనసాగుతారండి. సో ఇది మనకు వాజ్పేయికి సంబంధించినటువంటి పీరియడ్గా చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇండియా టుడే సర్వే 2024 ప్రకారం ఉత్తమ సీఎంగా మనకు నవీన్ పట్నాయక్ గారు నిలవడం జరిగిందండి. మనకు ఒడిశా రాష్ట్రానికి చెందినటువంటి నవీన్ పట్నాయక్ గారు మనకు ఉత్తమ సీఎంగా నిలవడం జరిగింది. రెండవ స్థానంలో మనకు యోగి ఆదిత్యనాథ్ ఉండడం జరిగింది. సో ఈ రెండు కూడా గుర్తుంచుకోండి. యోగి ఆదిత్యనాథ్ మనకు ఉత్తరప్రదేశ్ సీఎంగా ఉండడం జరిగిందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. పాఠశాలల్లో వాటర్ బిల్ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రాన్ని గుర్తించండి అన్నాడు. ఏ వచ్చేసి హర్యానా ఇచ్చాడు, బి వచ్చేసి కేరళ ఇచ్చాడు, సి వచ్చేసి ఒడిశా ఇచ్చాడు, డి వచ్చేసి ఉత్తరాఖండ్ అన్నాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో పిల్లల్లో డీహైడ్రేషన్ తగ్గించడం కోసం పాఠశాలలో వాటర్ బిల్ అనేటువంటి స్కీమ్ పథకాన్ని మనకి ఇటీవల మనకు కేరళ రాష్ట్రం తీసుకురావడం జరిగిందండి. సో మన కేరళ రాష్ట్రానికి సంబంధించి సీఎంగా మనకు పినరయి విజయన్ గారు ఉండడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి గవర్నర్ వచ్చేసి మనకు మహమ్మద్ ఆరిఫ్ ఖాన్. సో ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అనేటువంటి వ్యక్తి మనకు గవర్నర్గా ఉండడం జరిగింది. సో హర్యానాకు సంబంధించి ఇటీవల మనకు తీసుకొచ్చినటువంటి పథకం ఏంటంటే మనకు వనమిత్ర అనేటువంటి స్కీమ్ తీసుకురావడం జరిగింది. వనమిత్ర అనేటువంటి స్కీమ్ని ఇటీవల మనకు హర్యానా రాష్ట్రం తీసుకురావడం జరిగింది. సో ఇదేంటంటే మనకు చెట్లు నాటేటువంటి కార్యక్రమంగా చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు హర్యానా రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ గారు ఉన్నారు. అదేవిధంగా గవర్నర్గా మనకు బండారు దత్తాత్రేయ గారు ఉన్నారు. ఇది చూసుకోండి. అదేవిధంగా మనకు ఒడిశా రాష్ట్రానికి సంబంధించి ఇటీవల తీసుకొచ్చినటువంటి పథకం ఏంటంటే మనకు స్వయం పథకాన్ని తీసుకురావడం జరిగిందండి. స్వయం పథకాన్ని తీసుకురావడం జరిగింది. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండి. మనకు ఒడిశా రాష్ట్రంలో ఇటీవల తీసుకొచ్చినటువంటి పథకం వచ్చేసి స్వయం పథకం. ఈ యొక్క స్వయం పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువతకు వడ్డీ లేనటువంటి రుణాలు ఇవ్వడం అనేటువంటిది ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీనికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ గారు ఉన్నారు. మనకు గవర్నర్గా వచ్చేసి రఘుబర్ దాస్ గారు ఉన్నారు. సో ఇవి కూడా యాడ్ చేసుకోండి. అదేవిధంగా ఉత్తరాఖండ్ మనకి ఇటీవల వార్తల్లో మనకు కామన్ సివిల్ కోడ్ను ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నటువంటి తొలి రాష్ట్రంగా నిలవబోతుందని చెప్పేసి వార్తల్లోకి వచ్చింది. దీనికి సంబంధించి మనం చూసుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా దీని యొక్క ముఖ్యమంత్రిగా మనకు పుష్కర్ సింగ్ ధామీ గారు ఉన్నారు. గవర్నర్గా వచ్చేసి మనకు గుర్మిత్ సింగ్ గారు ఉన్నారండి. సో ఇవన్నీ పాయింట్స్ యాడ్ చేసుకోండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. తొలి విలాసవంతమైనటువంటి ట్రైన్ డ్రీమ్ ఆఫ్ డిజర్ట్ని ఏ దేశంలో అందుబాటులోకి రానుందని చెప్పేసి ఇచ్చాడు. ఏ వచ్చేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బి వచ్చేసి సౌదీ అరేబియా, సి వచ్చేసి భారత్ ఇచ్చాడు, మనకు డి వచ్చేసి ఫిన్లాండ్ అన్నాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సౌదీ అరేబియా అవుతుందండి. సో ఇటీవల మనకు తొలి విలాసవంతమైనటువంటి ట్రైన్ వచ్చేసి డ్రీమ్ ఆఫ్ డిజర్ట్ అనే పేరుతో మనకు సౌదీ అరేబియాలోకి మనకు అందుబాటులోకి రానుందండి. సో దీనికి సంబంధించి బి ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. సో మనకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇటీవల మనకు ఎయిర్ ట్యాక్సెస్ అంటే మామూలుగా రోడ్డు పైన ఉంటాయి కదా, కాకపోతే ఇది ఎయిర్ ట్యాక్సెస్ అనేటువంటిది ఇటీవల తీసుకొస్తూ మనకు యూఏఈ మనకు వార్తల్లో నిలవడం జరిగింది. అదేవిధంగా మనకు ఇటీవల మనకు యూఏఈ పర్యటన కూడా నరేంద్ర మోడీ గారు చేయడం జరిగింది. మనకు అక్కడ జరిగినటువంటి సమ్మిట్ వచ్చేసి వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్. సో వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ అనేటువంటి దాన్ని కూడా మనకు నరేంద్ర మోడీ గారు హాజరు కావడం జరిగింది. సో ఇది మనకు యూఏఈలో ఉన్నటువంటి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉన్నటువంటి దుబాయ్ వేదికగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మనకు ఈ యొక్క సౌదీ అరేబియాకి సంబంధించి ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే ఇటీవల మనకు ప్రపంచంలోనే ఎత్తైనటువంటి భవనం జెడ్డా టవర్స్ని ఏర్పాటు చేయబోతున్నట్లు మనకు సౌదీ అరేబియా వార్తల్లో నిలిచింది. కాకపోతే మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి దాని ప్రకారం ప్రపంచంలో ఎత్తైనటువంటి భవనం వచ్చేసి మనకు బుర్జా ఖలీఫా ఉందండి. సో బుర్జా ఖలీఫా వచ్చేసి మనకి ఎక్కడ ఉందంటే మనకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉంది. కాకపోతే దానికన్నా పెద్ద భవనం
మనకు దాన్ని జెడ్డా టవర్స్ పేరుతో సౌదీ అరేబియాలో ఏర్పాటు చేయబోతున్నట్టు వార్తల్లో ఉందండి. సో ఇది కూడా చూసుకోండి. అదేవిధంగా మనకు ఈ ఫిన్లాండ్కి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్ అయినటువంటి ఐకాన్ ఆఫ్ సీ, సో ఐకాన్ ఆఫ్ సీ అనేటువంటి దాన్ని తయారు చేసినటువంటి దేశం ఏంటంటే మనకు ఫిన్లాండ్గా చూసుకోవాల్సి ఉంటుందండి. సో ఇటీవల మనకు జనవరి 27 నుంచి మనకి ఈ ఐకాన్ ఆఫ్ సీ అనేటువంటిది కూడా మనకు అందుబాటులోకి రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి దేశాలకు సంబంధించినటువంటి అంశాలుగా చూసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, సదా ట్రాన్స్ట్యూబ్ ఉమ్మడి సైనిక విన్యాసం భారతదేశం ఏ దేశంతో నిర్వహించిందని చెప్పేసి ఇచ్చాడు. ఏ వచ్చేసి ఈజిప్ట్ ఇచ్చాడు, బి వచ్చేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ అన్నాడు, సి వచ్చేసి సౌదీ అరేబియా అన్నాడు, డి వచ్చేసి జపాన్ అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సదా టాన్సిక్యూ అనేటువంటి ఉమ్మడి ఆర్మీకి సంబంధించినటువంటి విన్యాసం భారతదేశం వచ్చేసి మనకు సౌదీ అరేబియాతో దీని యొక్క విన్యాసం నిర్వహించడం జరిగింది. సో ఇది మనకు 2024 ఫిబ్రవరి మాసంలో దీనికి సంబంధించి కండక్ట్ చేయడం జరిగిందండి. సో ఇది ఎక్కడ జరిగిందని చూసుకున్నట్లయితే మనకు రాజస్థాన్లో జరగడం జరిగింది. సో ఇలా సౌదీ అరేబియా తోటి సదా టాన్సిక్యూ అనేటువంటి సైనిక విన్యాసం నిర్వహించడం ఇదే తొలిసారిగా చూసుకోవాల్సి ఉంటుందండి. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సౌదీ అరేబియా అవుతుంది. సో అదేవిధంగా మన ఈజిప్ట్ దేశానికి సంబంధించి భారతదేశం ఏ పేరుతో నిర్వహిస్తుందంటే మనకు సైక్లోన్ పేరుతో నిర్వహిస్తుందండి. సైక్లోన్ అనేటువంటి పేరుతో ఉమ్మడి సైనిక విన్యాసాన్ని నిర్వహిస్తుంది. సో దీనికి సంబంధించి మనకు ఫస్ట్ ఎడిషన్ వచ్చేసి 2023లో జరిగిందండి. 2023లో ఫస్ట్ ఎడిషన్ అనేటువంటిది రాజస్థాన్లో జరగడం జరిగింది. 2024లో మనకు సెకండ్ ఎడిషన్ కూడా ఇటీవల జరగడం జరిగింది. సో మనకి జనవరి మాసంలో భాగంగా చూడడం జరిగిందండి. సో 2024లో ఈజిప్ట్తో మనకు సైక్లోన్ అనేటువంటి పేరుతో విన్యాసం అనేటువంటిది జరగడం జరిగింది. అదేవిధంగా మనకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో సంబంధించి మనకు జరిగేటువంటి విన్యాసం వచ్చేసి ఎక్స్ డిజర్ట్ సైక్లోన్ అండి. సో ఇక్కడ గుర్తుంచుకోండి, డిజర్ట్ సైక్లోన్ వచ్చేసి సైక్లోన్ అంటే ఈజిప్ట్ వస్తుంది, ఎక్స్ డిజర్ట్ సైక్లోన్ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో మనకు జరగడం జరిగింది. సో ఇది కూడా మనకు ఇటీవల జరిగిందండి. జనవరి మాసంలో రావడం జరిగింది. 2024లో తొలి విడత మనకి ఇది రాజస్థాన్లో జరగడం జరిగింది. సో ఇవన్నీ కూడా రాజస్థాన్లో జరిగినటువంటి కార్యక్రమాలుగా చూసుకోండి. అదేవిధంగా జపాన్కి సంబంధించి ఫిబ్రవరి మాసానికి సంబంధించి చివరి వారంలో జరిగేటువంటి జపాన్తో జరిగేటువంటిది ధర్మా గార్డియన్ అండి. సో జరిగేటువంటి విన్యాసం వచ్చేసి ధర్మా గార్డియన్. సో ఇది మనకు 5వ విడతగా జరుగుతుందండి. సో 5వ విడత ధర్మా గార్డియన్ విన్యాసం జపాన్తో భారతదేశం రాజస్థాన్లో నిర్వహించబోతుంది. ఇది మనకి ఎప్పుడు స్టార్ట్ కాబోతుందని చూసుకున్నట్లయితే మనకు ఫిబ్రవరి 25 స్టార్ట్ కాబోతుంది. సో ఫిబ్రవరి 25 ఇది స్టార్ట్ కాబోతుందండి. సో మార్చ్ 9 వరకు ఇది ఒక ఈవెంట్ జరుగుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి అన్ని విన్యాసాలు గుర్తుంచుకోండి. సదా టాన్సిక్యూ విన్యాసం వచ్చేసి భారతదేశం వచ్చేసి సౌదీ అరేబియాతో నిర్వహిస్తుంది. ఈజిప్ట్తో నిర్వహించేటువంటి విన్యాసం వచ్చేసి మనం సైక్లోన్గా చూసుకోవాల్సి ఉంటుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో నిర్వహించేటువంటి సైనిక విన్యాసం వచ్చేసి ఎక్స్ డిజర్ట్ సైక్లోన్గా చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా జపాన్తో నిర్వహించేటువంటి ఉమ్మడి సైనిక విన్యాసం పేరు వచ్చేసి ధర్మా గార్డియన్. సో ఇవన్నీ పేర్స్ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో అది ఎక్కడ నిర్వహిస్తుంది అనేటువంటిది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అండి, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని 2017 డిసెంబర్ 9న ఏర్పాటు చేశారు అన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో రాష్ట్ర ఆర్థిక సంఘం ఏర్పాటు గురించి నిబంధన 243I 243Y తెలుపుతాయని చెప్పేసి ఇచ్చాడు. 3 వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘ తొలి చైర్మన్గా వి భూపాల్ రెడ్డి గారు ఉన్నారని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో తెలంగాణ ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి చైర్మన్గా ఇటీవల మనకు నియమిస్తూ సిరిసిల్ల రాజయ్య అనేటువంటి వ్యక్తి వార్తల్లో నిలవడం జరిగిందండి. సో తెలంగాణకు సంబంధించినటువంటి ఆర్థిక సంఘం చైర్మన్గా సిరిసిల్ల రాజయ్యను మనకు 2024 ఫిబ్రవరి 16న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. సిరిసిల్ల రాజయ్య వార్తలు ఉన్నటువంటి కాబట్టి సో తెలంగాణ ఆర్థిక సంఘానికి సంబంధించిన స్టాటిక్స్ మీద ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని 2017 డిసెంబర్ 29న ఏర్పాటు చేశారు అని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. తెలంగాణ ఆర్థిక సంఘం యొక్క ఏర్పాటు గురించి మనకు ఆర్టికల్స్ 243I మరియు 243Y నిబంధనలు తెలుపుతాయని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ యొక్క స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. ఇది మనకు 9వ భాగంలో భాగంగా దీని గురించి చదువుతామండి. అదేవిధంగా తెలంగాణ ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి తొలి చైర్మన్గా వి భూపాల్ రెడ్డి ఉన్నారని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. మనకు తొలి చైర్మన్గా మనకు రాజేశం గౌడ్ ఉన్నాడండి. జి రాజేశం గౌడ్ తొలి వ్యక్తి ఉన్నాడు. సో రెండవ వ్యక్తి వచ్చేసి మనకు వి భూపాల్ రెడ్డి గారు ఉన్నాడు. మనకు మూడవ వ్యక్తి ప్రస్తుత వ్యక్తిగా సిరిసిల్ల రాజయ్య అనేటువంటి వ్యక్తి మనకు ప్రస్తుత తెలంగాణ ఆర్థిక సంఘం చైర్మన్గా ఇటీవల నియమించడం జరిగిందండి. దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే స్టేట్మెంట్ 1, 2 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా ఇటీవల మనకు జనవరి మాసానికి సంబంధించి ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక సంఘాన్ని గురించి వార్తల్లో నిలవడం జరిగింది. మనకు 16వ కేంద్ర ఆర్థిక సంఘం చైర్మన్గా అరవింద్ పడగరియా గారు కూడా వార్తల్లో నిలవడం జరిగింది. సో కేంద్ర ఆర్థిక సంఘం గురించి తెలిపేటువంటి నిబంధన వచ్చేసి ఆర్టికల్ 280 అండి. సో 280 నిబంధన మనకు ఈ యొక్క కేంద్ర ఆర్థిక సంఘం ఏర్పాటు గురించి తెలుపుతుంది. సో మనకు 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా ఇటీవల జనవరి మాసంలో అరవింద్ పడగరియా గారిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో ఇవి రెండు కూడా మనం చూసుకోవాల్సి ఉంటుందండి. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్ అండి.